తండ్రి కొడుకులకు దావోస్పై ఉన్న ప్రేమ రాష్ట్రంపై లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. చలి కారణంగా తాను దావోస్ వెళ్లలేదని లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించకపోతే లోకేష్ క్షమాపణ చెప్తారా అంటూ కూడా ప్రశ్నించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో 90% కృషి వైసీపీదనంటున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. చలిగా ఉందని నేను అన్నట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే అంటున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. గతంలో చూసుకుంటే దావోస్లో చలిగా ఉంటుందని మీరు అన్నట్లుగా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. దానిపైన నారా లోకేష్ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. దీనిపైన మీరు ఇప్పుడైతే దాన్ని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాం, దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? చలిగా ఉంటుంది అన్నటువంటి మాట మాట్లాడాం. అది ఆయన కూడా మాట్లాడారు కదా, -10 డిగ్రీలు ఉంది అయినా సరే మా నాన్నగారు మీటింగ్లు చేస్తున్నారు అనేటువంటి మాట. చలిగా ఉంటుంది అనేటువంటి వాస్తవం, కానీ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట అబద్ధం అనేటువంటి చెప్తున్నాం. సో ఆ లేనటువంటి మాటని ఉన్నట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం, చిత్రీకరించేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర మంత్రి చేస్తూ ఉన్నాడు. ఆయన స్వయం ముఖ్యమంత్రి కొడుకు. ప్రపంచ వేదికల మీదకి వెళ్ళినప్పుడు వాస్తవాలు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. సో అందుకని అడిగాను, నేను ఆ మాట మాట్లాడినట్టుగా ఎక్కడన్నా చూపిస్తే నేను ఈ రోజే ఆఖరి రోజున రాజకీయాల్లో ఉన్నటువంటి మాట చెప్పాను. సో అది గతంలో కూడా లేనిపోయినటువంటి ప్రచారం. సరే ఇదే పని మీద ఉంటారులే అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి, రాష్ట్రానికి మంత్రిగా ఉండి, ప్రపంచ వేదికల మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసినప్పుడు డెఫినెట్గా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో దీనికి ఆ సీరియస్నెస్ రావాలంటే డెఫినెట్గా దాన్ని మన ఛాలెంజ్ మనం స్వీకరించాలనేటువంటి ఉద్దేశంతో మనం ఛాలెంజ్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా అది కానీ వారు నిరూపిస్తే నేను దేనికైనా రెడీ. ఈ భోగాపురం విమానాశ్రయం ఎవరు నిర్మించారన్నారు సార్? వైసీపీ హయాంలోనూ పూర్తి టీడీపీ హయాంలో? నువ్వేమనుకుంటున్నావు? మీరే చెప్పాలి సార్. అందుకే నేను చెప్తున్నా కదా, వాస్తవాలు ఏంటనేటువంటివి. చంద్రబాబు నాయుడు గారి టైంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనీసం 10% భూసేకరణ కూడా జరగలేదు. 139 కోర్టు కేసులు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2700 ఎకరాల భూసేకరణ, 139 కేసుల తాలూకా కేసుల్ని అధిగమించడం, దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ క్లోజర్ ఏదైతే ఆ సంస్థకు సంబంధించి కావాల్సినటువంటి సపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలో ఆ సపోర్ట్ ఇవ్వడం, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ సంస్థకి హ్యాండ్ ఓవర్ చేయడం, వారు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం. రెండోది 4 గ్రామాలు అక్కడి నుంచి రిహాబిటేట్ అయితే ఆ గ్రామాలన్నింటినీ కూడా కొత్త ప్రాంతాలు చూసి అక్కడ రోడ్లు వేసి కావాల్సినటువంటి ఇల్లు నిర్మాణానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఏవైతే స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఏదైతే ఉందో ఆ 9 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చి ఇవన్నీ చేసింది మా ప్రభుత్వం. ల్యాండ్ రిహాబిలిటేట్ చేయలేదు, అక్కడ గ్రామాలని తరలించలేదు, కావాల్సినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్ కావాల్సినటువంటి సపోర్ట్ ప్రభుత్వం చేయలేదు. ఏది చేయకుండా ఇది నాదే ఘనత అనేటువంటి చెప్పుకోవడం అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అది. సో అందుకని అంటున్నాం, వాస్తవాలు అనేటువంటి ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు ఏది వాస్తవం అనేటువంటిది త్వరలో తెలుసుకుంటారు. చూసుకుంటే దావోస్లో నారా లోకేష్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం? నేనేం చెప్తాను సార్, ఆయన చెప్పాలి, నేనేం చెప్తాను. ఆయన చెప్తే వెంటనే మొన్న మేము అప్పుడు గతంలో మేము వెళ్ళినప్పుడు గ్రీన్ కో సంస్థ వీళ్ళందరూ సహజంగా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అనేక సంస్థలన్నీ కూడా అక్కడికి వస్తాయి. వచ్చినప్పుడు సహజంగా ఎప్పుడు వెంటనే రియాక్షన్ ఎప్పుడు వస్తుందంటే స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలు లేదా మన దేశంలో ఉన్నటువంటి సంస్థలకి మన రాష్ట్రం మీద అవగాహన ఉంటుంది కాబట్టి వెంటనే ఎంఓయూలు చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఆర్సిలర్ మెటల్తో చేసుకున్నాం మేము వెళ్ళినప్పుడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 2014 నుంచి దావోస్ వెళ్తున్నారు. దావోస్ వెళ్ళి తీసుకొచ్చింది లూలు. ఆ లూలు ఏమైపోయిందో ఒకసారి చెప్పానండి. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. 2014 నుంచి 2026 12 సంవత్సరాలు అయింది. ఆ లూలు మాల్ ఏమైంది? ఆ లూలు సంస్థ అధినేత ఏమయ్యాడు? ఆ అధినేతకి సంబంధించినటువంటి సంస్థలు మిగిలిన రాష్ట్ర దేశాల్లో ఏం జరుగుతుందో అనేటువంటిది ప్రజలు ఒకసారి సోషల్ మీడియాలో ఒకసారి చూస్తే వాస్తవాలన్నీ కూడా తెలుస్తాయి. మేము ఇనార్బిట్ మాల్ అని చెప్పాం. మేము ఆగస్టు 1, 2023 శంకుస్థాపన చేసాం. ఈరోజు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అది మా క్రెడిబిలిటీ. మేము ఏదన్నా పని చేస్తే ఆ పని జరిగితే తప్ప మేము ప్రజలు చెప్పుకునేటువంటి పని ఏ రోజు కూడా చేయలేదు. సో మా పనులు మాట్లాడితే వారి మాటలు మాత్రమే చెప్తారనేటువంటిది ప్రజలు గమనించాలి. ఈ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి వర్షాకాలానికి సంబంధించినటువంటి ఒక వ్యాఖ్య కూడా మీరు చేసినటువంటి పరిస్థితి జనం అనుకుంటున్నారు. సార్ అంత క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మీద చర్చ ఎందుకు? వర్షం పడినప్పుడు నీరు లోపలికి వస్తే చంద్రబాబు నాయుడు గారు కట్టినట్టు, వర్షం పడినప్పుడు నీరు లోపలికి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినట్టు అని చెప్తున్నారు. అంతే మరి, ఆయన అంత బాగా కడతాడని. మన సెక్రటేరియట్ కట్టాడు కదా. నేను సెక్రటేరియట్లో మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్ ఉండేది, పైన బాత్రూమ్ ఉండేది, పైన ఎవడని పోస్తే కిందకు వచ్చేది. వాస్తవం ఇది, నేను సరదాగా చెప్పట్లా. వర్షం పడితే నీరు ఛాంబర్లోకి వచ్చేది. సో అంటే 13,000 రూపాయలు ఒక అడుగుకి, చదరపు అడుగుకి 13,000 రూపాయలు ఇచ్చి నిర్మాణాలు చేస్తే ఏ రకంగా ఉంటాయనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చూపించారు. అంత గొప్పగా ఎవడు కట్టలేడు.
సో అందుకనే నేను ఆ సలహా ఆ సూచన ఇచ్చాను. సో ఎవరైనా గమనిస్తే తెలిసిపోతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే దావోస్ విషయంలో తనపైన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భోగాపురం విమానాశ్రయం విషయంలో కూడా ఆయన అయితే వ్యాఖ్యలు చేసినట్టు పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.